ఇటీవల ఇజ్రాయెల్ ఖతార్పై జరిపినటువంటి దాడి కొత్త ఆలోచనలకు పురుడు పోసేలా జరుగుతోంది. ఎందుకంటే 40 దేశాలు ఖతార్ రాజధానిలో సమావేశమయ్యాయి. ఈ 40 కంట్రీస్ ఇస్లామిక్ కంట్రీస్, అరబ్ లీగ్ అండ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్, ఈ 2 కూటములు కలిసి ఒక 40 ఇస్లామిక్ కంట్రీస్ సమావేశమయ్యాయి. ఇందులో ఈజిప్ట్, సౌదీ అరేబియా, ఇరాన్తో పాటు పాకిస్తాన్, టర్కీ కూడా పాల్గొన్నారు. సో ఇదొక మేజర్ పాన్ ఇస్లామిక్ యూనిటీ, ఈ ప్రాంతం పైన ప్రపంచం పైన ప్రభావం చూపేటువంటి ఘటన. ఈ సమావేశంలో ఒక కొత్త ప్రపోజల్ ఏమొచ్చిందంటే అరబ్ ఇస్లామిక్ నాటోను ఏర్పాటు చేయాలి అని. నాటో అంటే అమెరికా నాయకత్వంలోని పశ్చిమ దేశాల మిలిటరీ కూటమి, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఈ నాటో రూల్ ఏంటంటే ఏ ఒక్క దేశం పైన దాడి జరిగినా తమపైనే దాడి జరిగినట్టుగా భావిస్తారు. అందుకే ఉక్రెయిన్ చాలా కాలంగా నాటో మెంబర్షిప్ అడుగుతోంది. ఇప్పుడు అరబ్ దేశాలకు కూడా ఆ విధంగా తాము కూడా ఒక నాటోను ఏర్పాటు చేయాలి, అరబ్ ఇజ్రాయిల్ నాటోను ఏర్పాటు చేయాలి అన్న ప్రతిపాదన వచ్చింది. వాస్తవంగా ఇలాంటి ప్రతిపాదన కొత్తేమీ కాదు. 2015లోనే ఈజిప్ట్ ఈ ప్రతిపాదన చేసింది. అప్పుడు అరబ్ లీగ్ సమ్మిట్ జరిగితే ఆ ప్రతిపాదన చేసింది. ఇప్పుడు 2025లో మళ్ళీ ఆ ప్రతిపాదన ముందుకొచ్చింది. ఈజిప్ట్ ప్రతిపాదన అంటే ఈజిప్ట్ వెస్ట్ ఏషియాలోనే లార్జెస్ట్ ఆర్మీ ఉన్నటువంటి కంట్రీ. సో ఈజిప్ట్ చెప్పేదంటే మేము ఒక 20,000 ట్రూప్స్ను అరబ్ ఇస్లామిక్ నాటోకు అందిస్తాం. ఇలా ప్రతి దేశము ట్రూప్స్ను అలాగే డబ్బులు సమకూర్చాలి. అరబ్ దేశాలకు డబ్బు కొరత ఏమీ లేదు. సో భారీగా డబ్బులున్న దేశాలు కనుక. సో ఈ కైరో హెడ్ క్వార్టర్స్గా ఈజిప్షియన్ కమాండర్ నాయకత్వంలో ఏర్పాటు చేద్దాం. ఆ తర్వాత పీరియాడిక్గా అరబ్ లీగ్లో ఉన్న 22 కంట్రీస్లో ఒక్కొక్క దేశం ఈ అరబ్ ఇస్లామిక్ నాటోకు నాయకత్వం వహిస్తుంది అన్నది ఈజిప్ట్ ప్రతిపాదన. పాకిస్తాన్ ఏమో ఇజ్రాయిల్ పైన తీసుకోవాల్సిన చర్యల్ని సమన్వయపరచడానికి, కోఆర్డినేట్ చేసుకోవటానికి టాస్క్ ఫోర్స్ లాంటిది ఏర్పాటు చేయాలని పాకిస్తాన్ ప్రతిపాదించింది. ఇజ్రాయిల్ పైన ఎకనామిక్ శాంక్షన్స్ విధించాలని టర్కీ ప్రతిపాదించింది. ఖతార్ ఏమో తమ సావర్నిటీకి గ్యారంటీ ఉండాలి అని అడిగింది. కానీ ఈ మొత్తం చర్చల సారాంశం ఏంటంటే ఏదో ఒక కామన్ సెక్యూరిటీ స్ట్రక్చర్ ఉండాలి అని. ఇది చాలా సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్. ఎందుకంటే దీని ఇంప్లికేషన్స్ అమెరికా నుంచి ఇండియా వరకు ఉంటుంది. ఇజ్రాయెల్కు అనివార్యంగా ఇంప్లికేషన్స్ ఉంటాయి. జియో పాలిటిక్స్నే మార్చగలిగేటువంటి ఒక పవర్ఫుల్ అంశం. అయితే అంత సులభం కాదు ప్రాక్టికల్గా. ఎందుకంటే ఈ దేశాలన్నీ ప్రజాస్వామిక దేశాలు కాదు, రాచరికాలు ఉన్నాయి, నిరంకుశ ప్రభుత్వాలు ఉన్నాయి, మధ్యలో వాళ్ళ గొడవలు ఉన్నాయి. ఇప్పుడు సౌదీ అరేబియా, ఇరాన్కు మధ్య సంబంధాలు అంత గొప్పగా ఏముండవు. ఇటీవలే చైనా ఆధ్వర్యంలో సౌదీ అరేబియా, ఇరాన్ల మధ్య ఒప్పందం కుదిరింది. ఇక ఇజ్రాయెల్ వ్యతిరేకించడంలో కూడా అన్ని దేశాలు ఒకే రకంగా లేవు. ఇరాన్ లాంటి దేశాలు, టర్కీ లాంటి దేశాలు చాలా గట్టిగా రాజీ లేకుండా ఇజ్రాయెల్ వ్యతిరేకిస్తాయి. ఈజిప్టులు ఇలాంటి దేశాలు రకరకాల ఒప్పందాలు ఇజ్రాయెల్తో చేసుకున్నవి. ఇజ్రాయెల్తో క్యాంప్ డేవిడ్ అగ్రిమెంట్ అని, అబ్రహాం అకార్డ్ అని, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లు, ఈజిప్ట్లు ఇలాంటివన్నీ ఒప్పందాలు చేసుకున్నాయి. వాస్తవంగా సౌదీ అరేబియా ఇజ్రాయెల్ నార్మలైజేషన్ టాక్స్ జరుగుతున్న సమయంలో అది పాలస్తీనా సమస్యను పక్కదారి పట్టిస్తుందని గమనించిన హమాస్ ఇజ్రాయెల్పై దాడి చేసింది. అక్కడితో ప్రారంభమైంది గాజా వార్. ఎందుకంటే ఇజ్రాయెల్ ఎత్తుగడ ఏంటంటే పాలస్తీనా ఇష్యూను పక్కదారి పట్టించాలి, దాన్ని ఇక పర్మనెంట్గా రిఫ్రిజిరేటర్లో పెట్టాలి అంటే అరబ్ దేశాలతో సంబంధాలు మెరుగుపరుచుకోవాలి అన్నది ఇజ్రాయెల్ ఎత్తుగడ. అందులో భాగంగానే అమెరికా సహకారంతో క్యాంప్ డేవిడ్ అగ్రిమెంట్, అబ్రహాం అకార్డ్ ఇలాంటి ఒప్పందాలు కూడా చేసుకున్నది. అందువల్ల ఇజ్రాయెల్ పట్ల ఎలా వ్యవహరించాలన్న దాంట్లో కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అందులో అమెరికాతో సంబంధాల విషయంలో కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇరాన్ లాంటి దేశాలు చాలా బలంగా అమెరికాపైకు వ్యతిరేకంగా నిలబడే దేశాలు. అలాగే సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, పాకిస్తాన్, ఈజిప్ట్ ఇవి అమెరికాకు మిత్ర దేశాలు.
సో ఇలా జియో పాలిటిక్స్ డిఫరెన్సెస్ ఉన్నాయి, ఫారిన్ పాలసీలో డిఫరెన్సెస్ ఉన్నాయి, ఆయా దేశాల ఇంట్రెస్ట్లలో కూడా డిఫరెన్సెస్ ఉన్నాయి. కానీ మనకి ఎప్పుడు తెలుసు, ఒక క్రైసిస్ ఎప్పుడు కూడా ఒక అపార్చునిటీని, ఒక మార్పుకు కారణమవుతాయి. ఏ సంక్షోభమైనా ఒక మార్పుకు కారణమవుతాయి. ఉదాహరణకు గల్వాన్ లోయ ఇన్సిడెంట్ తర్వాత భారత్ చైనా సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. అసలు ఒక దశలో మనకు దౌత్య సంబంధాలే ప్రశ్నార్థకమయ్యాయి. ట్రంప్ టారిఫ్ల దాడికి భారత్ చైనాల మధ్య నార్మలైజేషన్ మొదలైంది, డైరెక్ట్ ఫ్లైట్స్ మొదలయ్యాయి, వీసాలు పెరుగుతున్నాయి, చైనా పెట్టుబడులు ఇండియాలో పెరుగుతున్నాయి, ట్రేడ్ పెంచుకుంటున్నారు, హై లెవెల్ పొలిటికల్ కాంటాక్ట్లు జరుగుతున్నాయి. నిన్నగా మన జరిగిన పాకిస్తాన్ యుద్ధంలో చైనా ఓపెన్గా పాకిస్తాన్ మద్దతు ఇచ్చింది. అయినా కూడా అవన్నీ మర్చిపోయి భారత్ మళ్ళీ చైనాలు దగ్గర అవుతున్నాయి. అందువల్ల ఇప్పుడు కూడా ఒక క్రైసిస్ కొత్త అలైన్మెంట్లకు దారితీసే అవకాశానికి కూడా కొట్టిపారేలేము. అయితే ఒకవైపు ఇప్పుడు అయితే దీని ఇంప్లికేషన్స్ ఏంటి? నిజంగానే అరబ్ ఇస్లామిక్ నాటో ఏర్పడితే ఇస్లాం మతం ఆధారంగా ప్రపంచంలోని 40 కంట్రీలు ఏకం కావడం అంటే మామూలు విషయం కాదు. ఈ ఇతర దేశాలకు ఒక పెద్ద సవాల్గా మారుతాయి. అమెరికాకు సవాల్ ఏంటంటే, అమెరికా చాలా దశాబ్దాలుగా 100 ఏళ్ళకు పైగా ఆంగ్లో అమెరికన్ వార్ జరుగుతున్నాయి. ఎందుకంటే ప్రపంచంలో 2/3 ఆఫ్ ఆయిల్ రిజర్వ్స్ ఇక్కడే ఉన్నాయి. అందువల్ల అమెరికన్ కంపెనీలు ఇక్కడ తిష్ట వేసుకొని ఉంటాయి. అమెరికాకు సాటిలైట్ కంట్రీస్గా ఈ దేశాలు ఉంటాయి. అమెరికాలో ఉన్న షేక్లు, రాజులు, వీరికి అరబ్లో వెస్ట్ ఏషియాలో ఉన్న షేక్లు, నియంతలు, వీళ్ళందరికీ కూడా అమెరికానే అండగా ఉంటుంది. సో అందుకే సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇంకా ఈ ఆధునిక కాలంలో కూడా రాచరిక వ్యవస్థలుగానే మిగిలిపోయాయి కూడా. అమెరికా చలవతో ఇది జరుగుతుంది. అందుకే ట్రంప్ 2 సార్లు అధికారంలోకి వచ్చాక కూడా 2 సార్లు పశ్చిమాసియాల్లోనే పర్యటించారు. సో అందువల్ల అమెరికా రక్షణ వలయం ఉంటుంది ఈ అరబ్ దేశాలకు. మీకు ఉదాహరణకు కువైట్, ఖతార్, బహ్రెయిన్, ఇలా చాలా దేశాల్లో అమెరికన్ ఫోర్సెస్ కూడా ఉన్నాయి గ్రౌండ్ పైన. సో ఇప్పటిదాకా అరబ్ దేశాలకు అమెరికా ఒక రక్షణ కవచంగా ఉంది. అందులో ఇరాన్ లాంటి దేశాలు మినహాయిస్తే ఇప్పుడు అరబ్ నాటో అంటే మా సంగతి మేము చూసుకుంటామంటే అమెరికాకు అంజాన్ కొట్టడమే. ఒకవైపేమో యూరప్ విషయంలోనేమో ట్రంపే మీ సంగతి మీరు చూసుకోండి అంటున్నాడు. కానీ ఇక్కడ వెస్ట్ ఏషియాకి వచ్చే వరకు మాత్రం లేదు మేమే చూసుకుంటామంటున్నాడు. ఎందుకంటే వీళ్ళు ఏకమైతే అమెరికా ఇన్ఫ్లుయెన్స్ ఈ ప్రాంతంలో తగ్గిపోతుంది. అమెరికా మిత్రదేశమైన ఇజ్రాయిల్కు కూడా నష్టం. అందుకే అమెరికాకు జియో పొలిటికల్గా రివర్సల్ అవుతుంది, పెద్ద ఛాలెంజ్ అవుతుంది. అందుకే అరబ్ నాటో పట్ల అమెరికా కాస్త ఆందోళన వ్యక్తం చేస్తూ ఖతార్ పైన ఇజ్రాయెల్ దాడిని అమెరికా ఖండించింది. అయితే చాలా మైల్డ్గా ఖండించింది. అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రుబియో వెంటనే ఇజ్రాయెల్కి వెళ్ళాడు, ఇప్పుడు ఖతార్ కూడా వెళ్తున్నాడు. సో అందువల్ల ఈ డెవలప్మెంట్స్ అమెరికాకు ఆందోళన కలిగిస్తుంది. ఇజ్రాయెల్కి ఆందోళన ఏంటంటే, ఇజ్రాయెల్ ఇప్పటి వరకు అన్ని దేశాలతో యుద్ధాలు చేస్తూనే ఉంది. లెబనాన్, ఇరాన్, యమన్, పాలస్తీనా, గాజా, సిరియా, ఇలా అన్ని దేశాలతో చేస్తుంది. ఇప్పుడు ఈ అన్ని దేశాలు కలిస్తే ఇప్పటివరకు ఇరాన్ అమెరికాకు వ్యతిరేక దేశం కనుక అనేక అరబ్ దేశాలు ఇరాన్ను దూరంగా ఉన్నాయి. ఇప్పుడు ఇజ్రాయెల్ వ్యతిరేక అరబ్ ఇస్లామిక్ కూటమి అయితే ఇరాన్స్ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్తో ఇజ్రాయెల్ పోరాడి పైచేయి సాధించింది. యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ ప్రతిఘటన కూటమిలో ఇరాన్, యమన్లోని హూతీలు, ఇరాక్లోని షియా మిలీషియా, లెబనాన్లోని హిజ్బుల్లా, గాజాలోని హమస్, ఇందులో సభ్యులు ఇప్పుడు ఏకంగా అరబ్ ఇస్లామిక్ నాటో అంటే అన్ని దేశాలు కలుస్తాయి. ఇందులో ఇరాన్, ఇరాక్ నుంచి మొదలుకొని పాకిస్తాన్, టర్కీ వరకు. సో ఇజ్రాయిల్ వర్సెస్ ఇస్లామిక్ వరల్డ్గా మారిపోతుంది. అది ఇజ్రాయిల్ బలహీనపరుస్తుంది. ఇండియాకు చాలా ప్రమాదకరం, ఎందుకంటే పాకిస్తాన్ ఈ కూటమిలో ఉండే అవకాశం ఉంది. ఆల్రెడీ ఈ అరబ్ ఇస్లామిక్ నాటోపై జరిగిన చర్చలో పాకిస్తాన్ హాజరైంది. ఇప్పటికే పాకిస్తాన్ ఇస్లాం పేరిట భారత్ వ్యతిరేక పోరాటంలో సహకారాన్ని ఆశిస్తోంది. ఇస్లాం పేరిటనే తుర్కీయే, అజర్బైజాన్లు ఇటీవల ఆపరేషన్ సింధూర్ సందర్భంగా బహిరంగంగా పాకిస్తాన్కు మద్దతు ఇచ్చాయి. సో అందువల్ల ఈ ప్రమాదం మనకున్న ప్రమాదం కూడా ఉంది.
అందులో అమెరికానే పాకిస్తాన్కు అనుకూలంగా వ్యవహరిస్తుంది. ట్రంప్ ఐ లవ్ పాకిస్తాన్ అంటున్నాడు. ఇప్పుడు అరబ్ నాటో ఏర్పడితే అందులో పాకిస్తాన్ భాగస్వామి అయితే, అరబ్ ఇస్లామిక్ నాటో ఏర్పడితే అది భారత్కు మరింతగా ఛాలెంజ్గా మారబోతోంది. ఏర్పడుతుందో లేదో ఇప్పుడే చెప్పలేం, కానీ ఇది చాలా సీరియస్ సవాళ్లను, ఇంటర్నేషనల్ ఆర్డర్లో సీరియస్ మార్పులకు కారణమయ్యే ప్రమాదం కూడా ఉంది.